హైదరాబాద్ లో 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. వేలంపాటను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాం బిడ్డర్లు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాకులను వేలానికి కేంద్రం ఉంచింది. వేలంలో తెలంగాణలోని శ్రావణపల్లి కోల్ మైన్ కూడా ఒకటి. శ్రావణపల్లి కోల్ మైన్ లో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గతంలో గుర్తించారు. తెలంగాణలోని శ్రావణపల్లి బ్లాక్ ను నేరుగా సింగరేణికి ఇవ్వాలని కోరిన భట్టి విక్రమార్క ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం తరపున భట్టి రిప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం బాధాకరమన్నారు. ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామని అన్నారు. ప్రధాని మోదీ సమయం తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేసే బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందని భట్టి అన్నారు. బొగ్గు గనులు వేలం వేసేటువంటి ప్రక్రియలో భాగంగా మొట్టమొదటిసారి 10వ కమర్షియల్ ఆక్షన్ ఢిల్లీ నుంచి కాకుండా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకి తెలంగాణ రాష్ట్రం దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం సహృదయంతో చక్కగా వినియోగించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రిగా నేను పాల్గొంటున్నాను. అయితే ఒక వెసులుబాటు ఏమిటంటే చట్టంలోని 17A(2) సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం వారు రిజర్వేషన్ అనే పద్ధతిలో సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ప్రకారంగా తమకు 4వ అతి ముఖ్యమైన బొగ్గు బ్లాకులు కేటాయించాలని సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. వాటిలో సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, PKOC డీప్ సైడ్ బ్లాక్లు ఉన్నాయి. ఈ బ్లాకుల్లో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ బ్లాకులను ఆనుకుని పాత గనులు సింగరేణికి సంబంధించి నడుస్తూ ఉన్నాయి. ఈ గనులకు సంబంధించిన CHPలు, రోడ్డు మార్గాలు, కార్యాలయాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లాకులు కేటాయిస్తే ఎక్కువ ఖర్చు, కష్టం లేకుండా అందుబాటులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి వెంటనే బొగ్గు ఉత్పత్తి చేసే కార్యక్రమం ప్రారంభించే అవకాశం సింగరేణికి ఉంది. కానీ అలా చేయకుండా ఈ 4 బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరం. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్ ఉంటుంది. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించడం అవసరం. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కోయగూడెం బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని భట్టి అన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని, గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వలన సింగరేణి నష్టపోయిందని భట్టి విమర్శించారు. సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థ. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణ గన్లను సింగరేణికు కేటాయించవచ్చని భట్టి తెలిపారు. భారత ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీతో ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో ఉండాలి. నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్కమ్ పెరగాలి. అదేవిధంగా దేశంలో బొగ్గు కొరత లేకుండా ఉండాలి. 4వది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో ఈ యొక్క బొగ్గు గనులు మరి మైనింగ్ జరగాలి అనేటువంటి 4 అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ వాళ్లకు ఇచ్చిన విషయం మనం చేస్తాను. కొత్త కాదు ఇది. ఆ రోజు వాళ్ళు తెల్ల కాగితాల మీద ఆశిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రోజు ఆ యొక్క బ్లాకులు అలాట్మెంట్ జరిగేది. కానీ ఈరోజు ఆ రకంగా కాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ యొక్క లాభాలు వచ్చే విధంగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ఈ అలాట్మెంట్ జరుగుతూ ఉన్నది. కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి